పావన గోదావరి పుష్కర శోభ సంతరించుకుంది. త్రయంబకేశ్వరం వద్ద ప్రస్థానం ప్రారంభించిన పవిత్ర గోదావరి నాసిక్, నాందేడ్ల మీదుగా తెలంగాణలో ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో చివరి ఊరు సంగెం దాటాక తెలంగాణలో తొలి ఊరు కందుకుర్తికి ముందు గోదావరి త్రివేణి సంగమంగా మారుతోంది. మంజీరా, హరిద్రా నదుల సంగమ క్షేత్రంలో గోదావరి పుష్కరాల సంబరాలపై సాక్షి స్పెషల్ ఎడిషన్ పుష్కర సంబరాలకు స్వాగతం. పుష్కరాలకు నిజామాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమం సిద్ధమవుతోంది. గోదావరి నది తెలంగాణలో ప్రవేశించే ప్రాంతం 3 నదుల సంగమ క్షేత్రం కావడంతో కందకుర్తి గ్రామం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, రాముడు నడియాడిన నేలగా అహల్యాదేవి నిర్మించిన రాతి శివాలయం, ఛత్రపతి శివాజీ అడుగుజాడలు, స్కంద సంప్రదాయాలు ఇలా ఎన్నో చారిత్రక ప్రాశస్త్యాలు కలగలిసిన పుణ్యక్షేత్రంగా కూడా విరాజిల్లుతోన్న కందకుర్తిపై సాక్షి టీవీ పుష్కరాల ప్రత్యేక కథనం. మనం ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని సంగెం అనే గ్రామం పరిధిలో ఉన్నాం. మనం గోదావరి నది పుష్కరాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ త్రివేణి సంగమ ప్రాంతాన్ని సాక్షి టీవీ ప్రత్యేకంగా చిత్రీకరిస్తుంది. మనం ఇప్పుడు ఆ సంగెం దగ్గరలో ఉన్న త్రివేణి సంగమం క్షేత్రం వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు, ఇక్కడ 3 నదులు సంగమించే ప్రాంతం ఇది. అందుకే ఇక్కడ త్రివేణి సంగమం అనే ప్రాంతంగా ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. గోదావరి నది, హరిద్రా, అలాగే మంజీరా నది, ఈ 3 నదులు కలిసే ఈ ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా త్రివేణి సంగమంగా విరాజిల్లుతోంది. ఇది పవిత్ర గోదావరి త్రివేణి సంగమం. త్రయంబకేశ్వర్లో పుట్టిన పవిత్ర గోదావరి వడివడిగా తెలంగాణలోకి ప్రవేశించడానికి ముందు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకాలోని చివరి గ్రామం సంగెం ఇది. ఆ తర్వాత వచ్చేది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో తొలి గ్రామం కందకుర్తి. ఈ 2 గ్రామాల మధ్య గోదావరి నదిలో మంజీరా, హరిద్రా నదులు విలీనమవుతాయి. కర్ణాటకలోని బీదర్ జిల్లా పటోడా తాలూకాలో పుట్టిన మంజీరా నది మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా వచ్చి గోదావరిలో విలీనమవుతుంది. అలాగే మెదక్ జిల్లాలో పుట్టిన హరిద్రా సైతం ఇక్కడే గోదావరిలో విలీనం అవుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా వ్యవహరిస్తారు. ఇక్కడ చాలా చారిత్రక విశేషాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏదైతే పుష్కరాలు రాబోతున్నాయో ఈ పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం చూడవచ్చు, అక్కడ నుంచి మహారాష్ట్ర ప్రాంతం నుంచి గోదావరి నది, అఖండ గోదావరి పెద్ద ఎత్తున వస్తున్న దృశ్యం చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా 3 నదులు కలుస్తున్న సందర్భంగా ఇక్కడ పురాతన ఆలయం కూడా మహారాష్ట్ర పద్ధతిలో ఇక్కడ కనిపిస్తుంది. ఇది మహాదేవుని ఆలయంగా చెప్పుకుంటున్నారు. మహాదేవుడు అంటే శివుడు కాబట్టి శివాలయం లోపల శివుడు కూడా ఉన్నాడు. మహారాష్ట్ర పద్ధతిలో ఈ నిర్మాణం కనిపిస్తుంది. మనం చూడవచ్చు, రాతి విగ్రహం పైన కూడా మహారాష్ట్ర పద్ధతిలో గోపురం కనిపిస్తుంది. ఇక్కడ ఒక మహారాజు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహారాజు గారు, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపు? సాటాపురం గ్రామం ఊరు రేవు. ఇక్కడ పూజ చేయడానికి వచ్చిన స్నానం ఇక్కడ 3 నదులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే గోదావరి ఒకటి, గంగ ఒకటి, మళ్ళీ మాంజర ఒకటి, మళ్ళీ ఆగు 3 దాల్చిందట. ఇక్కడ ఒకటి గుడి ఉన్నది, మాధవ గుడి. ఈ గుడి కూడా పూజ చేస్తే ఏ కోరికైనా కానీ ఎవరే కానీ, ఆడవాళ్ళే కానీ, మగవాళ్ళే కానీ, ఎవరు కానీ, భక్తులే కానీ ఏ కోరిక నెరవేరుతుంది. ఇది మంచి పవిత్రం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు శివుడు గుడి ఉన్నది, అక్కడ మాదేవి శివుడు అక్కడ కానీ. ఇక్కడ ఈ ఆలయం మొత్తం మహారాష్ట్ర పరిధిలో ఉంది కదా, ఏం ఆలయం అండి ఇది? ఎప్పుడు కట్టిరు? సంగం శివారంలో ఉంది. ఇది సంగం శివారంలో ఉంది. సంగం ఇప్పుడు ఎప్పుడు కట్టినా అన్నీ మనకు అంత ఐడియా లేదు మాకు. విన్నావా? అప్పుడు పెద్దలు కట్టినప్పుడు ఇక్కడ లోపల ఇక్కడ విగ్రహం ఉందా? శివ పిండం ఉంది. మాదేవ్ పిండం ఉంది. ఇప్పుడు లింగం లేపుతా. ఇప్పుడు విన్నావా? చూపిస్తా, లేపుతా. మృత్యుదర్పనాశనం कराळदंष्ट्रभूषणं
లింగంను పైకి లేపారు కదా, అవి ఎందుకు లేపుతారు? ఇక్కడ వచ్చి లేపుతారా? ప్రతి ఒక్కరు ఎందుకు లేపుతారు చెప్పు. ఇప్పుడు ఎందుకు లేపుతారంటే ఏదైనా అనుకున్న పని ఉంటుంది, మనసులో పని అనుకుంటే అది అనుకున్నట్టు అయ్యేది ఉంటే అది లేస్తే, లేకుంటే లేవది. ఏదైనా ఒక మొక్కు ఉంటుంది, దేవుడు నాకు పెళ్లి కానీ, దేవుడు నాకు దరిద్రం పోని, నాకు శని పోని, నాకు పిల్లల మంచిగా ఉండని, ఏదో నానా రకాల కోరిక ఉంటుంది. ఏ కోరిక మనం అనుకున్న మనసులో ఆ మనసులో అనుకుంటేనే అది లేస్తే, లేకుంటే లేవది. ఆ పిండం లింగం, ఇది లింగం అంటారు. ఇక్కడ మా దేవుడి కాడ ఎక్కడ లేదు, ఇక్కడ 3 నదుల కాడ ఇది ఉన్నది, బాగా పవిత్రం ఉన్నది. ఎవరైనా కానీ లేపచ్చు, దీన్ని లేపుతుంటారు. ఒక భక్తులు వస్తారు, దండం పెడతారు, పోతారు. అక్కడ కానీ ఇక్కడ చేస్తే అలా ఏ శక్తి దయ్యం ఉండని ఏది ఉండదు, వెళ్ళిపోతుంది. పవిత్రం ఉంటుంది, మంచిగా అవుతుంది. ఆరోగ్యం, నడుము బిడుము కాళ్ళు బిల్లు మంచిగా పవిత్రం మంచిగా ఉంటుంది. నేను కూడా ఇక్కడ వచ్చి పూజ చేస్తాను. నేను భక్తులకు ఇబ్బంది అయింది అలాగ వెళ్ళిపోని, అలాగ మంచిగా కానీ అని నేను ఇక్కడ చేస్తే అక్కడ వాళ్ళు మంచిగా అవుతారు. అట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఈ వ్రతం అంటున్నారు కదా, ఏం వ్రతం చేస్తున్నారు? ఇది తపస్సు, ఇది నాది 15 ఏళ్ళ తపస్సు. అంజనేయుడు అంటే 14 ఉండే, దానికన్నా ఎక్కువ తపస్సు. శివుడు అయినా 14 ఉండే, శివుడి కన్నా ఎక్కువ పీఠ పెద్దది. ఇదేంటంటే తపస్సు 15 ఏళ్ళు తపస్సు అయితే దేవుడు ప్రత్యక్ష అవుతాడు. అప్పుడు గుడి కట్టొచ్చున్న, గుడి లేదు, తపస్సు చేస్తున్నా, ఇంట్లోనే కూర్చున్నాను. మంది వేస్తారు భక్తులు, పూజ చేస్తాం. పూజ చేసుకుని దేవుళ్ళ పూజ చేసుకుంటా పలారం చేస్తాం. ఏంటంటే 24 గంటల కోసం 7 గంటలకు ఏదన్నా పండ్లు ఫలాలు ఒక 4 మిర్చిలు తింటా అంతే. మళ్ళీ రాత్రికి 11 గంటలకు పెరుగు నైదం వేసి తినబెట్టి, ఇంత కుక్కకు పిల్లికి ఇంత గుర్రంకు నాకు తిని అప్పుడు అనుకుంటాం పూజ చేసి నైదం చూపెట్టి అంతే. ఇప్పుడు 14 ఏళ్ళు ఆయన తప్పదు పడటి. ఇంకా ఏడాది అయితే దేవుడు తినం, అన్నం తినం, ఏం లేదు, అన్నం లేదు, ఆడ మనిషి లేదు, ఏదో ఎవరు లేదు. ఒక్కడిని సోమవారం శుక్రవారం భక్తులను రానియ, రోజు అస్తరు పోతారు. ఎవరు కానీ నడుము నొయ్యని, కాలు నొయ్యని, పిడుసు ఉండని, సొమ్ము ఉండని, ఆరోగ్యాలు ఉండని, ధనం ఉండని, ఏదైనా వాళ్ళకి ఏది వీరాదాలు ఏది ఉన్నా కానీ వాళ్ళకు 300 రూపాయలు సామాన్ వస్తే తెస్తే పూజ చేసేస్తే వాళ్ళకి ఆరోగ్యాలకు మంచిగా అయిపోతాయి. ఇప్పుడు 27 దేవతలు ఇలా అట్లా. ఒకటి ఏంటంటే తల్లిదండ్రి ముందు, తల్లిదండ్రి తర్వాత దేవుడు పూజ చేస్తా, దేవుళ్ళకన్నీ పూజిస్తా. కానీ ముందు తల్లిదండ్రి పట్టుకొని దేవుడిని పూజ చేస్తా. అసలు దేవుడు ఒకడే, నా సృష్టికి దేవుడు ఒకటి, పూజారి ఇద్దరు, భగవంతుడు ఒకడు. పూజారి ఇద్దరు అంటే ఏడు తెలియదు ఎవరికి, ఆడమ్మగా అంతే. దేవుడు పుట్టంగానే ఒకటి అరం ఇస్తాడు. ఏంటంటే ఒకటి అరం ఏంటంటే తెలియదు, పుట్టంగానే ఒకటి కీ అంటారు, అది వరం అన్నట్టు. దాని మీదకి నన్ను ఆరాలి. ఇప్పుడు తల్లిదండ్రుని పట్టుకొని నేను పూజ చేస్తూ ఉంటే నా దేవుడు, అప్పుడు నాకు గురువు భీముడు. ఆ భీముడు మనది దేవుడు అంటే అప్పుడు వస్తాడు, అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, గుడి కట్టుకోవచ్చు. నాకు ఎందరో గవర్నమెంట్ కూడా ఇల్లు కట్టిస్తున్నాడు, గుడి కట్టిస్తున్నాడు, మన పుష్కరాలు కూడా కట్టిస్తున్నాడు. అద్దనే అన్న దేవుడు వచ్చే వెళ్ళేదాకా నాకు ఏది అవసరం లేదు, నాకు ఏ ధనం వద్దు, పైసద్దు, ఎవరద్దు, నాకు దేవుడు ఉంటుంది వాళ్ళు నాకు ఒక్కడు ఇంతవరకు తల్లిదండ్రులు పట్టుకొని. కారణం శ్యామకాయమాదిదేవం అక్షరం నిరామయం దేవ విక్రమం విచిత్రతాండవం కాశికాపురాధినాథకాలభైరవం భజే, కాశికాపురాధినాథకాలభైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిగ్రహం మనోజ్ఞహేమగిరినీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. సాధువులు ఎంతోమంది ఈ త్రివేణి సంగమ క్షేత్రం వద్దకు వచ్చి, గోదావరి నదిలో కావచ్చు, ఈ త్రివేణి సంగమ క్షేత్రం వద్ద ఏదైతే 3 నదులు సంగమిస్తున్నాయో ఈ నదుల వద్ద వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే మనం చూస్తున్నాం మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న గోదావరి అంతా కూడా ఈ త్రివేణి సంగమంలో హరిద్ర అలాగే మంజిరా నదులను సంగమించుకొని గోదావరి నది కిందికి పరుగులు తీస్తుంది. బాసర అమ్మవారి ఎవరైతే సరస్వతి తల్లి వారు ఉందో ఆమె పాదాభిషేకానికి ఇటువైపు తరలి వెళ్తుంది. మనం చూడొచ్చు ఆ బ్రిడ్జు యువతల వైపు మహారాష్ట్ర, అవతల వైపు తెలంగాణ ప్రాంతము. ఆ బ్రిడ్జి కిందే కందకుర్తి ప్రాంతం ఉంది. ఆ కందకుర్తి గ్రామం వద్ద ఇప్పుడు ప్రస్తుతం 14 నుంచి జరగబోతున్న పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం 4 ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ గోదావరి తల్లి పుణ్య స్నానాలతో పులకించబోతోంది ఈ పుష్కరాల సందర్భంగా. సంగమేశ్వర క్షేత్రం కందకుర్తి మొదటి పుష్కర ఘాట్లో ఉన్న శివాలయాన్ని అహల్యబాయి నిర్మించినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి.
కందకుర్తిలోని గోదావరి నది ఒడ్డున పురాతనమైన శివాలయం ఒకటి అందరినీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ అతి పురాతనమైన రాతి కట్టడం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. వందల ఏళ్ల క్రితం అహల్యాబాయి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ మొత్తం శివాలయం అంతా కూడా రాతితో అద్భుతంగా కట్టడం కనిపిస్తుంది. అలాగే ఆలయం లోపల కూడా చాలా భారీ శివలింగం కనిపిస్తుంది. పుష్కరాల సందర్భంగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ శివాలయాన్ని ఖచ్చితంగా సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నారు. అలాగే ఈ ఆలయం చుట్టుపక్కల రెండు వైపులా కూడా 2 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతిసారి కూడా పుష్కరాల సందర్భంగా కావచ్చు, వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఆలయం నీళ్ళల్లో మునిగిపోయి కనిపించడం, ఆ తర్వాత వరదలు వెళ్ళిన తర్వాత నీళ్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. నీళ్లు వరదలు వచ్చిన ప్రతిసారి కూడా శివలింగం కావచ్చు, ఈ ఆలయం పూర్తిగా కూడా మునిగిపోయి కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత. అందుకోసమే గోదావరి నదిలో నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసుకొని తరిస్తున్నారు భక్తులు. మహారాష్ట్రలోని గోదావరి తీర ప్రాంతాల్లో తమకు ఎలాంటి ఆపదలు రాకుండా స్కందుడిని పూజిస్తారు. స్కందుడిని వారు ఖండోబా లేదా కండేరాయుడు అని వ్యవహరిస్తారు. ఏటా ఖండోబా ఉత్సవాలలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగింది. స్కందకూడితి తర్వాత కాలంలో కందకుర్తిగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. స్కందుడు అంటే కుమారస్వామి. ఇక్కడ పురాతన స్కంద మందిరం శిథిలావస్థలో ఉంది. పుష్కరాల సందర్భంగా పునర్నిర్మాణం చేపడుతున్నారు. కందకుర్తిలో ఇంకా శివలింగాలను ఇప్పటికీ చూడవచ్చు. ఇంకా సమీపాన ఉన్న శివాలయం ముందు నంది విగ్రహం దర్శనమిస్తుంది. వత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిగ్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే. పార్వతీదేవి ఒడిలో కూర్చున్న స్కందుని విగ్రహం గోపురంపై ఉండేది. స్కందం అంటే నది అని, 3 నదుల కూడలి అయినందున స్కందకూడితి అని స్థల పురాణం చెబుతుంది. అది కాలక్రమేణా కందకుర్తిగా మారిందని అంటున్నారు. హిందూ పురాణాల్లో కందకుర్తి ప్రస్తావన ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ కందకుర్తికి చేరుకున్నారని చెబుతారు. ఆయన సంచరించిన ఈ నేలపై వెలసిన రామాలయం ప్రస్తుతం శిథిలమైంది. పాలరాతితో ఉత్తర భారత శైలిలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలున్నాయి. పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాలను నూతన మందిరంలో ప్రతిష్ఠించారు. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. మన ఈ ఆలయానికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది. రామాలయం, సీతారామాలయం. అయితే త్రేతాయుగంలో రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చి పూజ చేసినట్టు మనకు రామాయణంలో వర్ణన ఉంది. త్రివేణి సంగమ భూమి ఇది. గోదా హరిద్ర మందిర త్రివేణి సంగమం, ఇక్కడ 3 నదుల సంగమం ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ మాకేంటంటే శ్రీధర మహారాజ్ అని గొప్ప సత్పురుషుడు, సంత సత్పురుషుడు ఇక్కడ జన్మించిండు. ఈ విగ్రహాలకు ఒక విశిష్టత ఉంది. రామాలయం మన విగ్రహాల విశిష్టత ఏంటంటే బస్మత్ తాలూకా, పర్భణి జిల్లా, ఇప్పుడు హింగోలి జిల్లాలో ఉంది బస్మత్ తాలూకా. అక్కడ సేందూరిసేన అనే గ్రామం ఉంది. ఆ సేందూరిసేన గ్రామం లోపల 300 సంవత్సరాల క్రితము ఒక దేశ్ముఖ్ ఏంటంటే ఆలయం కట్టిండు. ఆలయం నిర్మించి శిల తెప్పించాడు, పాలరాజు తెప్పించిన తర్వాత విగ్రహాలు ఎవరితో చేపియాలని ఆలోచిస్తూ ఉండే. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి స్వయంగా ఏమన్నాడంటే నేనే మీ విగ్రహాలు తయారు చేసిస్తాడు. అయితే ఒక నియమం ఏంటంటే కండిషన్ ఏం పెట్టిండు, వారం రోజుల్లో చేసిస్తా, 7 రోజుల్లో చేసిస్తా, 7 రోజుల దాకా నేను లోపలనే ఉండా ఆలయంలోనే, అంతవరకు ద్వారాలు ఇవ్వద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన బయట నుంచి దేశ్ముఖ్ తాళాలు వేసేసుకున్నాడు. అయితే రోజు ఉదయం సాయంత్రం వెళ్ళి శబ్దం ఏదైనా వినిపిస్తుందని చూస్తుండే, కానీ ఏం వినిపించలేదు. అయితే ఆ చివరికి 5 రోజుల తర్వాత ఆయనకి ఏంటంటే ఉండబట్టలేక 5వ నాడే తలుపులు తీసిండు. తీసేసరికి 4 విగ్రహాలు తయారై ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఈ విధంగా. తర్వాత అదే రోజు రాత్రి కలలో ఆయనకు చెప్పేసిండు, నా మాట మీద నీకు విశ్వాసం లేదు కనుక నేను ఈ ఆలయంలో ఉండను,
కందకుర్తిలో సిద్ధర్ మహారాజ్ అని గొప్ప సత్పురుషుడు ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయనకే విగ్రహాలు ఇవ్వండి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ సిద్ధర్ మహారాజ్ వచ్చి చెప్పాడు, నేను ఫలానా చోట చంద్రసిన గ్రామంలో ఉన్నా, నేను తీసుకొచ్చుకో అని చెప్పేసి. అప్పుడు సిద్ధర్ మహారాజ్ వెళ్ళి ఈ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసిండు. ఈ విధంగా భగవంతుడు తయారు చేసిన స్వయంభూ విగ్రహాలు ఈ యొక్క శ్రీరామ విగ్రహాలు. అప్పటి నుంచి 300 సంవత్సరాల నుంచి ఈ యొక్క విగ్రహాల ఆరాధన కొనసాగుతూ ఉంది. 300 సంవత్సరాల నుంచి ఆ సిద్ధర్ మహారాజ్ యొక్క వంశస్థులమే మేము. మాది 8వ తరము మేము ముగ్గురం ఇప్పుడు అన్నదమ్ములు ఇక్కడ విగ్రహం యొక్క చూపిస్తున్నమాట. చాలా గొప్ప అనుభవం ఉంది, మహిమలు ఉన్నాయి. చాలామందికి రకరకాలుగా మా శ్రీరామచంద్రుడు కృపా సంతానం కలిగింది, అన్ని రకాల వాళ్ళ కోరికలు భగవంతుడు ఇవాళకి కూడా ఆయన కోరికలు తెరిచే ఇలవెల్పుగా ప్రసిద్ధి చెందిన చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు. ఔరంగాబాద్, జాలనా, పర్భణి చాలామంది భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం రామనవమికి వస్తుంది. రామనవమి అప్పుడు చాలా గొప్పగా ఉత్సవం ఇక్కడ 9 రోజులు బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతుంది. ఈ విధంగా చాలా ప్రాచీన చరిత్ర గల మందిరం మన శ్రీరాములు. అయితే మా సిద్ధర్ మహారాజ్ కూడా చాలా గొప్ప భక్తుడు. ఆయన ఒకసారి రామనవమి ఉత్సవం చేసేటప్పుడు ఏమైందంటే నెయ్యి అయిపోయింది, పట్టినకు నెయ్యి లేదు, ఎట్లా చేయాలని చెప్పి శిష్యులు అడిగేసరికి అప్పుడు మన గోదావరి తల్లి ప్రవహిస్తున్నది, తీసుకురండి అని చెప్పేసిండు. అప్పుడు శిష్యులు వెళ్ళి 2 బిందెల నీళ్ళు తీసుకొచ్చేసిండ్రు. అది నెయ్యిగా మారిపోయింది. ఆ నెయ్యి వడ్డించేసిండ్రు. మళ్ళీ నెయ్యి తెచ్చిన తర్వాత గోదావరిలో కలిపేసిండ్రు. ఈ విధంగా తర్వాత ఒకసారి ఏంటంటే దొంగలు వచ్చిండ్రు. రామనవమి ఉత్సవం అప్పుడు రాముని చాలా అలంకరిస్తాం కదా, దొంగలు వచ్చిండ్రు దోచుకోవడానికి. వచ్చేసరికి రాత్రి 12 గంటల ప్రాంతంలో వచ్చేసరికి రామునుడు ఆంజనేయుడికి ఈ విధంగా దొంగతనం చేస్తే శ్రీధర మహారాజుకే మనకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నువ్వు కొంచెం వాళ్ళని బెదిరించు అని చెప్పేసి ఆంజనేయ స్వామికి చెప్పేసరికి ఆంజనేయ స్వామి తోకదో కొట్టేసి వాళ్ళను ఇది చేసేసిండు. ఉదయం 4 గంటలకు గోదావరికి బయలుదేరిన సిద్ధర మహారాజు చూసేసరికి అందరు పడిపోయి ఉన్నారు. అయ్యో ఏమైంది నాయన అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి సపరేలు చేసి వాళ్ళకి అన్ని సేవలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు కొంచెం స్పృహకు వచ్చిన తర్వాత, అయ్యా మీ రామాలయం చాలా గొప్పది, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ధనుర్బాణం తీసుకుని కాపాడుతున్నాడు, ఆంజనేయ స్వామి దెబ్బలకు మీద అయిపోయాను అని చెప్పేసినసరికి మీకు ఎందుకు ఇట్లా బాధపడేందుకు పడ్డారు అని చెప్పి, ఇట్లా మీ విగ్రహాలు దొంగతనం నగలు దొంగతనం చేయడానికి వచ్చినామని చెప్పనేసరికి, ఇప్పటికైనా మీకు కావాలా నగలు నేను తీసి ఇచ్చేస్తా, నగలు నాకు ఒక్క మాట చెప్పి సరిపోతుండే కదా, నగలు ఇచ్చేసేవాడిని అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఆ శ్రీధర మహారాజు యొక్క ఉపదేశం వల్ల వాళ్ళందరూ కూడా మారిపోయారు. ఈ విధంగా శ్రీధర మహారాజు చాలా గొప్ప భక్తుడు, సంతు. ఆయన కోసము ఈ విధంగా శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చిండు. ఆ విధంగా చాలా గొప్ప చరిత్ర గల రామాలయం అది. శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి లంకకు వెళ్లిన దారిని వివరిస్తూ అయోధ్యకు చెందిన సీతారాం సేవా సమితి వారు ఇక్కడ ఓ మ్యాప్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు రాముడు వెళ్లినట్లు మ్యాప్ లో పేర్కొన్నారు. శ్రీరాముడు నడయాడిన ప్రాంతం కావడంతో అయోధ్యకు చెందిన సాధు సీతారాంజీ మహారాజ్ స్థానిక దాతల సహకారంతో నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రానికి ప్రత్యేకంగా అయోధ్య నుంచి వచ్చిన సీతారాం దాస్ త్యాగి అనే ఆయన కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆశ్రమానికి గ్రామస్తులు కావచ్చు, జిల్లా కలెక్టర్ తరఫున కూడా సహకారం అందిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన గోదావరి నదిని 5 సార్లు కూడా ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో పాదయాత్ర చేసి ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. इधर से आए, कैसा है ये प्रांत त्रिवेणी संगम क्षेत्र कैसा है? हम अयोध्या से आए, अयोध्या से आके 98 में आके ये प्रवाहिका ब्रह्म पुराण में इसका उल्लेख है। उल्लेख होने के बाद में हम सब जब पढ़े तो उसका ये हुआ कि चलो अब गंगा का महत्व पढ़े, तो ये बहुत पवित्र गंगा है। बहुत पवित्र गंगा होने के कारण से हम सब इसका प्रदक्षिणा किया है। तो फर्स्ट प्रदक्षिणा त्र्यंबकेश्वर के आगे ब्रह्मगिरी है, ब्रह्मगिरी से उसका प्रगट है, उद्गम है। और ये यानम से पांडुचेरी और ये ईस्ट वेस्ट गोदावरी होते हुए और नरसापुर होते हुए फिर पुनः हम इधर जो है तो त्र्यंबकेश्वर ब्रह्मगिरी को जाते। इसका प्रदक्षिणा में करीब 6 या 7 महीने तक लगता। అయోధ్య నుండి రావడం జరిగింది స్వామీజీ. వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం కూడా ఆశ్రమానికి తగినటువంటి ఏర్పాట్లు గ్రామ ప్రజలు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా అజయ్ వడియర్ గారు ఈ స్థలానికి దానం చేసి శంకుస్థాపన చేయడము, ఈ తర్వాత పుష్కర సమయంలో
కలెక్టర్ గారు కూడా సహకారం అందించడము, వారి ద్వారా కూడా ప్రత్యేకంగా ఇచ్చేయడం జరిగింది. స్వామివారు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో, మహాత్ములు దర్శించుకున్నప్పుడు వారికి ఎలాంటి పాపాలు అంటవు. అందులో త్రివేణి సంగమంలో మళ్ళీ పుష్కర సమయంలో పుష్కర స్నానం చేసి మహాత్ముని దర్శించుకోవడం వల్ల సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం జరుగుతుంది, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం, నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి కూడా జరుగుతుంది. అలాంటి ముక్తి ధామానికి చేరుకోవాలి అంటే మహాత్ములని ఎప్పుడు దర్శిస్తూ ఉండాలి. అలాంటి మహాత్ములలో మన సీతారామదాస్ త్యాగి మహారాజ్ గారు చాలా గొప్పవారు. వాళ్ళ జీవితాన్నే పూర్తిగా త్యాగం చేశారు.